మునుగోడు ఉప ఎన్నికల భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ముదిరాజ్ సంఘం సంబంధించినటువంటి నాయకులు ఈటెల రాజేంద్రని సమక్షంలో రాజగోపాల్ రెడ్డికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని వారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంఘ నాయకులు మరిన్ని విషయం ఉంది సార్. మీరు నమస్కారం. నా పేరు సత్య కృష్ణమోహన్ ముదిరాజ్ అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్. అలాగే మా కృష్ణా జిల్లా నుంచి అక్కడ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి మా ముదిరాజ్ బంధువులు వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రావడం ఏంటంటే ఈటెల రాజేంద్ర గారు ఒక సమర్థవంతమైన నాయకుడు. మా ముదిరాజు కమ్యూనిటీలో సమర్థవంతమైన నాయకుడు. ముదిరాజులకి 2-3 సంఘాలు ఉన్నప్పుడు కూడా ఈయన ముదిరాజు సంఘంలో నాయకుడిగా పనిచేయనప్పటికీ ఈ రోజున రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం రాజేంద్ర వైపు వస్తుంది. ఈయన నాయకత్వం కావాలి బీసీ జనాలకి మొత్తానికని రాష్ట్రం మొత్తం చూసిన తరుణంలో అటువంటి నాయకుడికి మేము నైతికంగా మద్దతు ఇవ్వాలని మేము ముదిరాజు సంఘం తరఫున ఇక్కడ కానీ సంఘీభావం తెలియజేయడానికి, అదేవిధంగా మా ముదిరాజు బంధువులు ఉన్న దగ్గర ప్రచారం చేసి రాజేంద్రని, అలాగే రాజేంద్రన్న బలపరిచినటువంటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మేము తెలియజెప్పడానికి వచ్చాం మిత్రులారా. అదేవిధంగా మేము వచ్చి 2 రోజులు అవుతుంది. 2 రోజుల్లో మనం కొన్ని గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. ముదిరాజు ఎలక్షన్ కలిసి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు సంఘాలు అన్నీ కూడా రాజేంద్ర గారికి అండగా నిలబడి ఆయన్ని గెలిపించాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. ఎందుకనంటే ముదిరాజు సంఘాలు వేరు, రాజకీయ నాయకత్వం వేరు. ఇవాళ రాజకీయ నాయకత్వం బలంగా ఉంటేనే ఈ రోజున ఏదైనా హక్కులు సాధించుకోవడానికి వీలవుతుంది. అటువంటి నాయకుడు రాజేంద్ర వైపు వాళ్ళ రాష్ట్రం మొత్తం చూస్తుంది కాబట్టి అటువంటి నాయకుడిని మనం గెలిపించుకొని రేపు మునుగోడులో మన రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే ఖచ్చితంగా రాబోయే మార్పుకి ఇది ఒక మలుపు అవుతుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా భావించబట్టే ఈ రోజున ఇక్కడికి వచ్చి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇవాళ మనకి ఆడపిల్లలు ఉంటే ఎవరికి ఇస్తాం? ఒక సమర్థుడైన వ్యక్తికి ఇవ్వాలని మనం కోరుకుంటాం. అలాగే అక్క కొడుకైనంత మాత్రాన అసమర్థుడికి, ఎటువంటి క్వాలిటీస్ లేని వ్యక్తికి, దురలవాట్లు వ్యక్తికి ఏ విధంగా ఇవ్వకుండా మన పిల్లల్ని కాపాడుకోవడానికి చూస్తామో అదేవిధంగా ఇవాళ సమర్థవంతమైన నాయకుడి వైపు ఉంటేనే ఆ జాతికి ముందుకెళ్ళుద్ది అని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఆయన రుజువు చేశాడు. ప్రభుత్వం మొత్తం ఒకవైపు ఉన్న తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇవాళ హుజూరాబాద్లో ఆయన గెలిచి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసినాడు. ఆ దెబ్బతోనే ఆయన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ వదిలి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ మునుగోడులో కూడా రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే ఇక ఆయన దాదాపు ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సినటువంటి